ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ హిందూ మహాసముద్రం, మధ్య ప్రాంతం మరియు దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖీయ తూర్పు హిందూ మహాసముద్రంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయం 8:30 గంటలకు అదే ప్రాంతంలో అనగా మధ్య ప్రాంతమైన దక్షిణ హిందూ మహాసముద్రం మరియు భూమధ్యరేఖీయ తూర్పు హిందూ మహాసాగరానికి అనగా రేఖాంశం 85.3 అక్షాంశం 5 డిగ్రీల దగ్గర తీవ్రతరమై వాయుగుండంగా కేంద్రీకృతమై ఉన్నది. ఈ వాయుగుండం రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. తదుపరి 2 రోజుల్లో ఇది వాయువ్య దిశలోనే పయనించి శ్రీలంక, తమిళనాడు వైపు పయనించే అవకాశం కనిపిస్తుంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కోస్తా ప్రాంతానికి మొదటి 2 రోజులు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజు అనగా 27వ తేదీ నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల, ఉత్తర ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 4వ రోజు తరువాత అనగా 5, 6, 7, 29, 30, 1వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. డే 2 అనగా 26 నుంచి నెల్లూరు, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం. 27 నెల్లూరు, ప్రకాశం, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం. డే 4 కూడా నెల్లూరు, ప్రకాశం, తిరుపతిలో 1-2 చోట్ల భారీ వర్షపాతం. డే 5 అనగా 29 నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం వలన మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా 26వ తేదీన సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లకు వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు గాలి వీచే అవకాశం ఉంది. 27వ తేదీన దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తీరం వెంబడి 55 నుంచి 65, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 27, 28వ తేదీల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో ఆ విధంగా ఉంటుంది. 27, 28 ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 35, 45 గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. 29వ తేదీన ఓన్లీ సౌత్ కోస్తా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 35, 45 నుంచి గాలులు 55 వరకు వీచే అవకాశం కనిపిస్తుంది. ఉదయం 45 నుంచి 55, గరిష్టంగా 65 వరకు ఉండే అవకాశం ఉంది. క్రమంగా ఆ 35, 45, 55కి 29న చేరే అవకాశం ఉంది. వీటి కారణంగా తదనుగుణంగా మత్స్యకారులకు ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. ఆల్రెడీ వెళ్ళిపోయిన మత్స్యకారులు సుదూర ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా ఇంకోసారి హెచ్చరించడం జరిగింది. ఈ ప్రభావం వలన ఓడరేవుల్లో కూడా 1వ నంబరు ప్రమాద హెచ్చరికను ఎగరవేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.